డాబో మెస్వాక్ టూత్ పేస్ట్, పసుపు కుంకుమ. ఇంటి పట్టాలు కావాలని రాద్ధాంతం చేశాం. ఆ సెటిల్మెంట్ అయిపోయింది కదా. అయ్యా కూడా పగబట్టినట్లు మా ఇంట్లోనే ఉండడం ఏంటి? అసలు మా ఇంటి గురించి మా వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు మేమంటే ఎవరనుకుంటున్నావే? వేగి అన్నావంటే మర్యాదగా ఉండదు. మా నాన్నంటావా? నిన్నిక్కడే పాతేస్తాను. నీకు అంత ధైర్యం ఉందా? అవునే, మొన్న నీ నాన్న పేరెత్తినందుకే నా గొంతు పట్టుకున్నావు. నీకే అంత పౌరుషం ఉంటే మరి మా నాన్ననంటే నాకెంత పౌరుషం ఉండాలి? నాన్న, మా నాన్నకు మీ నాన్నకు పోలికేంటే? మా నాన్న వాసుదేవుడంత మంచి మనసున్నవాడే. ఏయ్ ఓయ్, అంజలి, అంజలి వద్దు పిన్ని, వద్దు పిన్ని. ఇదే ఇలాంటి మాటలతోనే పొడుస్తుంది డాడీ. దీనికి ఒళ్ళంతా పొగరే, దీని చూపంతా పొగరు. దీని చూపులతో నన్ను చంపేస్తుంది డాడీ. పిచ్చెక్కిపోతుంది. దీన్ని ఏదో ఒకటి చేయి డాడీ. నువ్వేం టెన్షన్ పడకమ్మా. వీళ్ళనుకున్నవేవి ఇక్కడ జరగవు. జరుగుతుంది. నేననుకున్నదే జరగాలి. ఏంటి మమ్మల్నే శాసిస్తున్నావా? ఆ రోజులు పోయాయి. ఇది నా రాజ్యం. నా కూతురు నా ఇంటికి మహారాణి. నా కూతురికి నచ్చని విషయం, అన్యాయం జరిగే విషయం ఈ ఇంట్లో కల్లో కూడా జరగడానికి వీల్లేదు. ఇది ఈ రవిశేఖర్ శాసనం. రవిశేఖర్! ఇంద్రమ్మ, ఎందుకు గాబరా పడతావు? శాసనం అంటున్నాడు కదా, వెళ్ళి బండరాళ్ల మీద రాసుకొని. ఈ రవిశేఖర్ అంటే నీకు అంతాటగా ఉందా? ఆటో ఊబలాటో నాకు తెలీదు. ఇంద్రమ్మ నాకు నచ్చింది. ఆవిడ కోరింది. చంద్రంబాబు నర్మద అడిగారు. నలుగురికి మంచి జరిగే పని చేస్తే చాలా పుణ్యం అని మా వాసు యశోద అంటుంటారు. ఆ మాటే నాకు వేదం. నాకు మంచి అనిపిస్తే అది వెంటనే చేసేస్తాను. రేపు ఇందిరమ్మ కోరినట్టే జరుగుతుంది. జరగదు, జరగదు. ఈ ఇంట్లో నా కూతురువే సర్వాధికారాలు. ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యం నా కూతురు చేతుల మీదుగానే జరుగుతోంది. ఇప్పుడు కూడా జరిపించే తీరుతాను. రవిశేఖర్! నేననుకున్నదే జరగాలి. అతని గొడవలు పెట్టుకుంటే గొడవలే జరుగుతాయి. నీ వల్ల అన్నయ్య వదిలిన జీవితం నాశనమైపోయింది. చాలు. మా జీవితాలు, మా పిల్లల జీవితాలు నాశనం చేయాలని చూడకు. ఓయ్ పెద్ద మనిషి, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఏయ్, మాకు విలువ లేని చోట ఎవ్వరికి గౌరవం ఉండదే. అయినా అరకిలో కూరగాయలు 6 నెలలు అమ్ముకునే చిల్లర దాన్ని నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? మా పెదనాన్న గారి తర్వాత ఇది నా ఇల్లు. ఈ ఆస్తి పాస్తులన్నీ మావి. చూడమ్మాయి, ఆస్తులుంటే తాకట్టు పెట్టుకోండి. మీకు గొడవలుంటే పంచాయతీలో తేల్చుకోండి. ఊరికే మీదకొచ్చి నన్నంటారేంటి? ఇంద్రమ్మ ఆనందం కోసం నేను చేస్తాను, చేసి తీరతాను.
ఆ పూజ నా చేతుల మీదే జరుగుతుందే. ఆ దేవుడు దిగొచ్చిన నువ్వు దాన్ని ఆపలేవు. దానికోసం ఆ దేవుడు దిగిరానక్కర్లేదు. ఇంద్రమ్మ అనుకున్నట్టు పూజ నేను చేయిస్తాను. ఆ పై వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఆపై వాళ్ళ దగ్గరికే పోవాలనుకుంటున్నావేమో, అందుకే పైచ్యం కొద్దీ పట్టుదలతో ఉన్నావు. 100 మంది ఒకెత్తు, ఈ శివంగి ఒకెత్తు. ఇంద్రమ్మకు మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. నువ్వు రామ్మా. ఏయ్, గల్లీల్లో తిరిగే గతిలేని దానివి మమ్మల్నే హెచ్చరిస్తున్నావు కదూ? మేమనుకున్నట్టు జరక్కపోతే ఈ ఇంట్లో రక్తపాతమే. శవాళ్ళేస్తాయి మళ్ళీ. నువ్వు రామ్మా. ఇంద్రమ్మ, అలా అయిపోయావేంటి? ఇదిగో, నువ్వేం పరేషాన్ కావద్దు. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇదిగో అమ్మాయి, రాజశేఖర బాబు సావిత్రమ్మల పూజ గొప్పగా జరగాలి. ఇంద్రమ్మ కళ్ళల్లో నేను వెలుగులు చూడాలి. మొత్తం లారీ సామాన్లు తీసుకెళ్దాం. ఏంటి, లారీ వస్తువులా? ఇప్పుడంతా బిల్ ఎవరు కడతారా? ఇంకెవరు కడతారు? ఉన్నాడుగా సొగ్గాడు, కడతాడులే. నా దగ్గర అంత డబ్బులు లేవు. అయితే ఒక పంచి, 6 నెలలు ఇక్కడే పంచి. ఎలాగో పని పట్టలేదు కదా, ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటావు. బాబాయ్, స్లిప్ ఏది? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కందిపప్పు, మినప్పప్పు. ఆపండి, చాలు. సొగ్గాడా, చదివింది చాలు, తెల్లారిపోతుంది. నేను చెప్తాను, మీ ఇద్దరు సరుకులు తీయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, విన్సబ్బు, షాంపూలు, పల్లీలు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, విన్సబ్బు, షాంపూలు, పల్లీలు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, అయిపోయింది. ఓయ్ సొగ్గాడా, చీటీలో ఉన్నవన్నీ ఉన్నాయో లేవో చూసుకో. అంజలి, ఇన్ని వస్తువులు నీకెలా గుర్తున్నాయి? ఈ శివంగి దిమాకు చాలా తేజ్ బిడ్డా. మీలాంటి వాళ్ళైతే ఏదన్నా పేపర్లో రాసుకుంటారు, సీడీల్లో పెట్టుకుంటారు. కానీ ఈ శివంగి దిమాక్లో పెట్టుకుంటుంది. చాలా థ్యాంక్స్, శ్రమ తగ్గించావు. నర్మదా, నా హనీ కోసం ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇవ్వు ఇవ్వు నాకు. ఏయ్ ఆ టాయ్ నేను సెలెక్ట్ చేశాను, నువ్వు లాగేసుకుంటావేంటి? ఆ, నాకు నచ్చింది కాబట్టి నేను లాగేసుకున్నాను. నా హనీ కోసం నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇటిచ్చాయి. ఇయ్యా ముందు నేను చూసిన. ఏంటి అంజలి, ఏమైంది? చూడు నర్మదా, ఈ బొమ్మ నేను తీసుకుంటే తనదంటున్నాడు. నర్మదా, ఇది నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకోబోతుంటే నా చేతిలో నుంచి లాగేసుకుంది. ఓయ్ సొగ్గడా, ఉల్టా పల్టా మాట్లాడుకో. నా చేతుల్లోంచి నువ్వు లాక్కుపోతుంటే నే తీసుకున్నాను. ఇది నాది. ఏయ్ అది నాది. అబ్బా, ఇంట్లోనే అనుకున్నాను, ఇక్కడ కూడానా? పోనీలే బాబాయ్, అంజలిని తీసుకొని నువ్వు వేరేదేదని సెలెక్ట్ చేసుకో. నాకు అదే నచ్చిందిరా. ఆ? అంతకంటే ముందు నాకు నచ్చింది, నేను ఇస్తానా? నర్మదా, ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు, అది నాకు కావాలి అంతే. ఆ? నేను ఇవ్వనంతే, ఇది నాది. అయ్యో, ఇటు మాట్లాడితే అటు కోపం, అటు మాట్లాడితే ఇటు కోపం. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ బాబాయ్, ఇలాంటిది ఇంకోటి ఉంటే నువ్వు తీసుకో, ఇది అంజలిని ఉంచుకొని. ఇలాంటివి షాప్లో ఎన్నున్నా నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఆ బొమ్మ నా హనీ కోసం సెలెక్ట్ చేశాను. నా హనీ నా ప్రాణం కన్నా ఎక్కువ. ఓహో అలాగా, నీ హనీ మీద నీకు ఆకాశం అంత ప్రేమ ఉందన్నమాట. అయితే ఇది నాకే. అరే సమజ్ కాలేదా? ఇంద్రమ్మ నన్ను పూజలో ఎందుకు కూర్చోబెడుతుంది? పాపం, నన్ను మనవరాలుగా అనుకుని పూజ జరిపించమంటుంది. ఆ మనవరాలు నీ హనీయే కదా? అవునంజలి. నేనా జాగాలో కూర్చుంటే నేనే కదా హనీ, అందుకే ఇది నాది. గురుడు పడినాడు. అవును బాబాయ్, అంజలి అన్నది కరెక్టే. సరే, నువ్వే ఉంచుకో. అంజలి, నేను సరుకులు తీసుకొస్తా. ఓయ్ సోగ్గాడా, బొమ్మ చాలా బాగుంది. నీ హనీ కూడా ఇంత ముద్దుగా ఉంటుందా?
అంజలి ఉయ్యాల కనిపిస్తే చాలు కుర్రు పెట్టేస్తుంది. నర్మదా మొక్క మీద నీళ్లు కొట్టి లేపు. నిద్రపోతుంది కదా బాబాయ్. వదిలే బాబాయ్, పోని పడుకొని. గుద్దుతా. ఏయ్ పైకిలే. బాబాయ్, అంజలి నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకు. ఈవిడ గారు నిద్రపోవట్లేదు నర్మదా, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. అదేంటి బాబాయ్? పని తప్పించుకోవాలి కాబట్టి దొంగ నిద్రపోతుంది. ఓయ్, నన్ను దొంగ అంటున్నావేంటి?